తమ్ముడు. హనీ నువ్వు వెళ్ళి అతను చూసుకో, నేను ఇటు వెళ్ళి ఇతను చూసుకుంటాను. సరే. ఫోన్ ఇవ్వు. మీరు అలాగే ముందు వెళ్తూ ఉండండి, నేను మీ వెనకే వస్తాను. ఇంతకంటే వేగంగా పరిగెడితే నేను ఈ ప్రపంచం వదిలిపోవాల్సిందే. చప్పట్లు కొట్టండి. కన్నా సార్, ఒళ్ళు తగ్గించాలంటే ఇలా పరిగెత్తాల్సిందే. ఫ్రిడ్జ్ లో పెట్టిన మామిడి పండు కుళ్ళిపోయింది. పరిగెత్తినా కూడా నా వెయిట్ ఎలా పెరిగింది. ఏంటిది, నా టవల్కి ఎలా కాళ్ళు మొలిచాయి? అది నా కాలు బిడ్డ. నా కాళ్ళని పట్టుకొని దండం పెట్టావు కాబట్టి నీకు అన్ని మంచివే జరుగుతాయి బిడ్డ. మనిషినైనా నేను కోతినవ్వాలనుకోవట్లేదు. నేను చిన్నపిల్లాన్ని కాను, నా పేరు కన్నా. నువ్వు బిడ్డవో కన్నావో, నీ విధి ప్రకారం నువ్వు డబ్బు గలవాడుగా అవబోతున్నావు. నోరు తెరు, ప్రసాదాన్ని తిను. గోబీ తమ్ముడు పేరు జస్సీ. ఇది ప్రసాదం కాదు, లస్సీ. చప్పట్లు కొట్టండి. ఈయనే లస్సీ బాబా. మన తలరాత్ని అలాగే చదివి చెబుతారు. బాబా, ఈయన తల మీద అసలు ఏం రాసి పెట్టుంది? ఈయనకి ముందు డబ్బు దొరుకుద్ది, ఆ తర్వాత పెద్ద ఎత్తున ఆస్తి దొరుకుద్ది. కానీ ప్రమాదం జరగడానికి అవకాశం ఉంది. ఉల్లిపాయలు నరికితే మనం ఏడవాలి. నాకు దేని గురించి దిగులు లేదు, డబ్బులు కావాలి. చప్పట్లు కొట్టండి. వివరం తెలియని బిడ్డ, నీకు ప్రమాదం జరగబోతుంది. మతం మాత్రమే కాదు, సమస్యలు కూడా రాబోతున్నాయి. నీకు ఖచ్చితంగా దెబ్బలు తగులుతాయి. హెచ్చరికగా ఉండు. ఇలాంటి విషయాలు నేను అసలు నమ్మను గురు. ఒకవేళ నేను చెప్పింది జరిగిపోతే నా ఆశ్రమానికి రావచ్చు. నాకు 1,25,000 కానుకివ్వాలి. ఇది నా ఆశ్రమం చిరునామా. నేను వెళ్ళి వాడి కారద్దం దగ్గర 100 రూపాయలు పెట్టొస్తాను. నువ్వు వాడి కారెక్కి వాడి ఇంటికి వెళ్ళు. ఛాన్స్ దొరికినప్పుడు వాడి ఒంటిని గాయపరచు. అరే, 100 రూపాయలు. డబ్బు తక్కువైనా కూడా ఏదో ఒకటి దొరికింది. బాబా చెప్పినట్టే జరిగింది. బాబా, మీరు చెప్పిందంతా నిజమే. నాకు చెప్పిన భవిష్యత్తు నిజమైంది. నా గుడ్డు నుండి ఎలికి బయటకొచ్చింది. బాబా, నేను చాలా ఆకలి మీద ఉండేవాణ్ణి, కానీ మీ దయ వల్ల వెళ్లే దారిలో నాకు తినడానికి గడ్డి దొరికింది. ప్రసాదాన్ని తినండి, మంచిదే జరుగును. హలో హలో, ఎవరయ్యా? మున్నానా? మా ఇంట్లో ఉన్న వాళ్ళకే నేను మున్నా, కానీ నా అసలు పేరేంటంటే కన్నా. చప్పట్లు కొట్టండి. భలే భలే, మంచి కవిత. ఇంకోటి చెప్పు. చెట్టుకున్న పళ్ళని మీరు లెక్క పెట్టండి. మీరు అవి లెక్క పెట్టేలోగా నేను కవితలు చెప్తానండి. చప్పట్లు కొట్టండి. ఆహా, చాలు కన్నా చాలు. నీ కవితకి నేను ఫ్యాన్ అయిపోయాను. ఫ్యాన్. నేను సన్యాసి అవ్వడానికి ముందు కవితలు వినడానికి ఆశపడ్డా.
నా 200 బిలియన్ల ఆస్తిని నీ పేరు మీదకి రాయబోతున్నాను. 200 బిలియన్ పౌండా? ఇండియన్ రూపీస్ లో ఎంత వస్తుంది? నేను సన్యాసం తీసుకున్నాను బిడ్డ, అందువల్ల డబ్బు గురించి నాకెటువంటి గొడవ లేదు. ఓ సార్, ఏమైంది కిట్టి? ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఇబ్బందిగా ఉంది. ఆ లస్సీ బాబా చెప్పినట్టే అన్ని జరుగుతోంది. ఓహోహో. అవునవునవును, నాకు డబ్బు వస్తుంది అన్నారు, అలాగే జరిగింది. 100 రూపాయలు దొరికింది. అలాగే నాకు ఆస్తి దొరుకుతుంది అన్నారు, 200 బిలియన్ విలువైన ఆస్తి దొరికింది. ఆ తర్వాత లస్సీ బాబా ఏమన్నారంటే నాకు యాక్సిడెంట్ అవుతుంది, టెర్రస్ లో ఉన్న ఫ్లవర్ పాట్ నా తల మీద పడింది. ఓహోహోయ్. కానీ మీ ఇంటి మీద టెర్రస్ లేదు కదా సార్? అవును, అదే నా లక్కు. అక్కడ ఫ్లవర్ పాట్ లేకపోయినా అది నా తల మీద పడింది. లస్సీ బాబాకే జై కొట్టాలి. ఓహో, నేను ఆయనకి 1.25 లక్ష రూపాయలు ఇవ్వాలి. ఓహో ఓహో ఓహో. ఇదేమి విధి కాదు, ప్లాను. ఏ నెంబర్ నుండి అయితే మీకు బహుమతి వచ్చిందని ఫోన్ చేశారో ఆ నెంబర్ కి ఫోన్ చేయండి. నంబర్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఆయన సన్యాసి అయిపోయారు అనుకుంటాను. ఇప్పుడేం చేయడం? ఆ దగా బాబా మిమ్మల్ని చాలా మోసం చేశారు. అనుమానమా? అయితే నేను బిల్లుని రవ్వాలన్న నా కళ నెరవేరదా? నాకేమీ దొరకలేదు, తలకి దెబ్బ తగిలిందంటే. చప్పట్లు కొట్టండి. నేను ఆ బాబాని ఊరికి వదిలిపెట్టను. ఆ లస్సీ బాబాకి చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆయన మీద అటాక్ చేస్తే అనవసరమైన సమస్యలు వస్తాయి. అందుకని ఆ ఫ్రాడ్ ను ఊరికి వదిలిపెట్టగలనా? లేదు, పదని మన ఆశ్రమానికి వెళ్ళిపోదాము. వద్దు, అతను అందరినీ జోకర్స్ పార్క్ లోనే మాయ చేస్తున్నాడు. అక్కడికెళ్ళి మనం అతన్ని పట్టుకుందాం. అందరి ముందు అతని నిజ స్వరూపం బయట పెడదాం. ఎలాగా? నా దగ్గర ఒక ఐడియా ఉంది. తల మీద ఎందుకురా పూల తొట్టిని వేశావు? వాడికి బలంగా దెబ్బ తగిలితే వాడు ఎలాగ డబ్బు తీసుకొస్తాడు? బాబా బాబా, మాకు పరిష్కారం చెప్పండి. బాబా ఏదో ఒకటి చెయ్యండి. మాకు ఈ డీలు చాలా చాలా ముఖ్యము బాబా. అదంతా ఏమీ కాదు, నీ డీల్ ఫైనల్ కాదు పిల్లాడా. మీకు నేను 1,00,000 రూపాయలు ఇస్తాను. ఏదైనా పరిష్కారం చెప్పండి. సార్, బాబా కుదరదన్నారు కదా, ఇక మన డీల్ ని మర్చిపోవాల్సిందే. మీకు ఏమైనా మతిపోయినదా? 100 కోట్ల డీలు ఎలా మర్చిపోగలను? బాబా మీకు 5 లక్షలు ఇస్తాను. డీలు ఫైనల్ చేయడానికి మార్గం నాకు చెప్పండి. ఏయ్, నీ జన్మ వృత్తాంతం అంతా ఇంతకు ముందే చెప్పాను. ఇకపై నీకేమీ జరగదు, అర్థమైందా? ప్లాట్ఫారం మీద చిలకను పెట్టుకొని జోస్యం చూసే వాడి వల్ల నీ భవిష్యత్ ఎలా చెప్పగలడు? నీకు జరగబోయేది నేను చెప్తాను బిడ్డ. ఇలా చూడండి, మా సేట్ అంత సులభంగా ఎవ్వరిని నమ్మరు. నేనే లస్సీ బాబా. ఈ ఊళ్ళో వాళ్ళందరికీ నేను బాగా తెలుసు. భవిష్యత్తు గురించి నేను చెప్పే విషయాలు తప్పుగా అయ్యిందే లేదు. అరే, ఈయనేనా లస్సీ బాబా? బాబా, నాకు డీలు ఓకే చేస్తే మీకు నేను 1.5 కోటి ఇస్తా. కానీ అతను చెప్పేవన్నీ జరుగుతాయని మా ముందు అతను నిరూపించి చూపించాలి. నిరూపిస్తారు. ఆయన చాలా పెద్ద బాబా కదా, అది ఈ ప్రపంచానికి ముందు ఆయన నిరూపిస్తారు. ఏమంటారు బాబా? పిల్లలారా, పెద్దలారా, ఈ రోజు ఈ బాబా మనందరి ముందు అద్భుతాన్ని చేయబోతున్నారు. ఈ రోజు ఏ తప్పు చేయకండి. బాబా, భవిష్యత్తులో జరిగే ఒక్క విషయాన్ని చెప్పండి. అది గనక జరిగితే ఇక మీరు చెప్పినట్టే అతను చేస్తాడు. అంతేకాదు డబ్బు కూడా ఇస్తాడు. బాబా ఒక్కటి కాదు, భవిష్యత్తులో జరగబోయే 5 విషయాల గురించి చెప్తారు. ఆ తర్వాత అవన్నీ నిజంగానే జరుగుతాయి. చెప్పండి బాబా, చెప్పండి. 5 నిమిషాల్లో నీ డీల్ ఓకే అయ్యిందని ఫోన్ వస్తుంది. ఆ తర్వాత నీకు ఏదో ఒక వాహనం వల్ల విపత్తు జరగొచ్చు. నీ దగ్గర ఉన్న ఖరీదైన వస్తువు నీ దగ్గర నుంచి పోతుంది. తమ్ముడు, హనీ, నువ్వు వెళ్ళి అతన్ని చూసుకో, నేను ఇటు వెళ్ళి ఇతన్ని చూసుకుంటాను. సరే. ఫోన్ ఇవ్వు.
బొబ్బట్, ఈ ఫోన్ తీసుకెళ్ళు. అరే వీడేమో లస్సీ బాబా శిష్యుడు, అర్థమైందా? బాబా ప్రసాదం మొత్తం అంతా బయటకు వచ్చేసింది, అర్థమైందా? ఇతను ఆ బాబా అనుచరుడే. ప్రమాదం కలిగించడానికే ఇతను ఆ బండిలో వచ్చాడు. ఆ తరువాత ఓ పనికిరాని వాడు మా దగ్గర ఉన్న ఒక ముఖ్యమైన వస్తువును తీసుకుని పారిపోయాడు. ఇదేనా మీకు బాబా గారు లస్సీ ఇచ్చే రహస్యం? ఇతను ఒక ఫ్రాడు. నన్ను చూసి ఫరాడ్ అంటున్నావా? నీకు నేను శాపం ఇస్తున్నాను. నీకు ఫ్యూచర్ లో ప్రమాదం జరగొచ్చు బిడ్డ. బాబా, మీకు మీ ఫ్యూచర్ గురించి తెలుసా? ఆ, చాలా బాగుంది. నేనిప్పుడు నీ భవిష్యత్ చెప్తాను. ఇప్పుడు అర్థమైందా?